హాయ్ అండి అందరికీ. మన దగ్గరకొచ్చే కొంతమంది కస్టమర్ అయితే కొన్ని కంప్లెయింట్స్ అయితే ఇస్తా ఉంటారు. అదేంటంటే, "అక్క భుజం మీద షోల్డర్ దగ్గర కుట్టు అనేది భుజం మీద నిలబడతలేదు అక్క, ముందుకు జారిపోతుంది. ఎక్కువ శాతం ముందుకే వస్తుందనే" కంప్లెయింట్ ఇస్తారు. అది ఎందుకొస్తదనేది ఈ వీడియోలోనైతే చెప్తాను. ఇప్పుడు నేనైతే ఈ కుట్టు చూపిస్తున్నాను గదా! అంటే భుజం మీద జెయింట్ ఏస్తాం గదా! ముందు క్లాత్, వెనక క్లాత్ వచ్చేసి, ముందు పార్ట్, వెనక పార్ట్ వచ్చేసి, అదే ఏం చేస్తామంటే ఆ ఎక్స్‌ట్రా ఉన్న ఖర్చు క్లాత్ అనేది మనం కుట్టేటప్పుడు మిషన్‌కి ఎటు సైడ్ తిరిగితే అటు అలా కుట్టేస్తారనమాట కొత్తగా నేర్చుకునేటోళ్ళు. కానీ మనం హెమ్మింగ్ పట్టి కుట్టినా సరే, ఇప్పుడు భుజం 2 జాయింట్ ఏస్తాం గదా! హెమ్మింగ్ పట్టి కుట్టినా, హ్యాండ్స్ జాయింట్ ఏసినా సరే గానీ, ఆ మిగతా ఎక్స్‌ట్రా ఉన్న ఖర్చనేది వెనక సైడ్ ఉండేలా చూసుకోండి. ఎప్పుడైనా గూడా ఇదొక్కటైతే బాగా గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు మనం వెనక సైడ్ కానీ కుట్టి వేసామనుకో, భుజం మించెళ్ళి బ్లౌజ్ అనేది ముందుకు జారే అవకాశం 99% తక్కువుంటది. ఇంకా జారుతుందంటే చెస్ట్ కటింగ్‌లో ప్రాబ్లమ్ ఉంటది. అంతేగాని బ్యాక్ పార్ట్ ప్రాబ్లమ్ అస్సలే ఉండదండి. షోల్డర్ దగ్గరైతే మనం హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు కూడా మిడిల్ చూసుకొని, మిడిల్ నుంచెల్లే కుట్టు పడే విధంగా చూసుకోవాలె. ఎటు సైడ్ అయినా సరే హ్యాండ్ లాగి కుట్టడం, ఇటు సైడ్ సరిపోవట్లేదు కదా అని లాగి కుట్టడం అయితే అస్సలు చేయొద్దు. అలాంటప్పుడు చేతు అటు ఇటు తిరిగే అవకాశం కూడా ఉంటది. కరెక్ట్ కూర్చోదన్నట్టు భుజం మీదొచ్చేసి. ఇదొక్కటైతే మిస్టేక్ చేయకుండా కుడితే మీకు భుజం మీదనే ఉంటది. షోల్డర్ కుట్టు వచ్చేసి ముందుకు జారకుండా ఉంటది. బ్లౌజ్ కూడా వెనకకు వెళ్ళినట్టుండి పర్ఫెక్ట్ నడుం టైట్‌గా ఉంటా కూడా పర్ఫెక్ట్‌గా కూర్చుంటదంటే కస్టమర్ కూడా మనకు ఫిదా అయిపోతారనమాట. ఇదొక్కటి కలెక్షన్ చేసుకోండి. ఎందుకంటే ఇది నేను చాలా సార్లు చేసిన మిస్టేకే. నాకొక సిస్టర్ అయితే చెప్పిందనమాట నేర్చుకున్నప్పుడు. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.